హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రాథోడ్ గారు. హాయ్ సార్. హలో అండి. మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చిందండి కుబేరలో? అక్కడ ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయంటే నేను అక్కడికి వెళ్ళాను. ఒక 1000-2000 మంది లైన్లోనే. పెద్ది అనేది అసలు మొన్న రీసెంట్గా చూశాను. మీరు చెప్పాలి, మేమంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని. సినిమా అద్భుతంగా వస్తుంది మేడం. అది ఈ సినిమాతో రామ్ చరణ్ గారు అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని మేము సార్ ఒక డౌట్ ఉంది సార్ మాకు అంటే, అరే ఒక పని చేయండి రా, మీరు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళండి, ఆ జంక్షన్ దగ్గర ఒక చౌరస్తా ఉంటుంది కదా, ఆ చౌరస్తా పక్కకే సరస్వతి బుక్ డిపో అని ఉంటది. ఒక గైడ్ కొనుక్కోండి. ఆ గైడ్ లో 13వ నెంబర్ పేజ్ ఓపెన్ చేయండి, అందులో దాని ఆన్సర్ ఉంటది. అంతేగాని గవర్నమెంట్ లెక్చరర్లు హింసించకండి రా. పని చేయి, ఫలితం ఆశించకు అని చెప్పేసి అయితే శంకర్ సార్ అన్నారు, యు ఆర్ నాట్ ఏ హీరో బట్ యు ఆర్ లుకింగ్ లైక్ హీరో. నీ ప్లేస్ అది కాదు, పక్కకి జరుగు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు, మాయా నాకు మంచి క్యారెక్టర్ కావాలి అంటే, అరే నీకు మా సినిమాలో క్యారెక్టర్ లేదురా అనేవాడు. మాదంతా ఉత్తర ఆంధ్ర, మాది నీది నార్త్ లుక్, నీకు లేదు మా దగ్గర. ఒకరోజు క్యాజువల్గా నాకు బుచ్చిబాబు గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, సార్ ఒకసారి సార్ రమ్మంటున్నారండి అని. పోయిన తర్వాత ఎరా చేస్తావా అన్నాడు. మేము ఆర్టిస్ట్ కదండి, చేస్తాం మేము అని అన్నాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రాథోడ్ గారు. అండ్ రీసెంట్గా వచ్చిన కుబేర ఫుల్ సూపర్ హిట్, అందరికీ తెలుసు. ధనుష్ గారు, నాగార్జున గారు కలిసి చేశారు. సో ఆ మూవీలో సూపర్ హిట్ అందుకున్న ఆర్టిస్ట్ పురుషోత్తం రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ మూవీ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మార్నింగ్. సో ఫుల్ జోష్లో ఉన్నారు. చూస్తే కనుక మన రీసెంట్గా వచ్చిన కుబేరా దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ పెద్ది చేస్తున్నారని విన్నాము. గేమ్ చేంజర్లు ఆల్రెడీ చేశారు అండ్ బోలా శంకర్. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మొత్తం మూవీ విశేషాలు తెలుసుకోవాలని ఈరోజు మిమ్మల్ని పిలిచాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలిచినందుకు. మీకు కూడా బీఆర్కే ఛానల్కు ప్రత్యేకంగా నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చెప్పాలి, కుబేరా ఫుల్ సక్సెస్లో ఉంది. బాగా ఏడిపించేశారు మమ్మల్ని అయితే. నేను చూశాను, ఫస్ట్ షోనే చూశాను. నేను కూడా చూశాను, నేను కూడా ఏడ్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే ధనుష్ గారు, నాగార్జున గారు చనిపోయే సీన్లో అతను మాకు బతకడానికి మాకు అవకాశం లేదా అనే సీన్లో నేను థియేటర్లో చూశాను. ప్రతి ఒక్కరిని పబ్లిక్ని అబ్జర్వ్ చేశాను. ఇక ఏడ్చేస్తారేమో అనేలాగా నేనైతే లిటరల్గా నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి, పక్కన ఎవరైనా చూస్తారేమో అని ఫీలింగ్. అని ఎక్సలెంట్ మూవీ అండి, నిజంగా చాలా బాగా అనిపించింది కుబేరా చేయడం. సో అసలు ధనుష్ గారి యాక్టింగ్, ఆ హ్యాండ్ అలా చూపించినప్పుడు, నా హ్యాండ్ ఇట్లా చేశారు అని చూపించినప్పుడు లిటరల్గా అసలుకి నాకు అసలుకి కన్నీళ్ళు ఆగలేదు చెప్పాలి అంటే కనుక. సో అసలుకి ఎన్ని డేస్ చేశారు షూటు? మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చిందండి కుబేరాలో? యాక్చువల్లీ కుబేరా ఏంటంటే, నేను చాలా సినిమాలు చేశానండి. కుబేరాకి ఏంటంటే మన తెలుగు యూనివర్సిటీ ఉంది కదండి, పబ్లిక్ గార్డెన్ దగ్గర హైదరాబాద్లో. అక్కడ ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయంటే నేను అక్కడికి వెళ్ళాను. ఒక 1000-2000 మంది లైన్లోనే. సో ఆడిషన్ వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యాను. సో నాకు కాల్ వచ్చింది డైరెక్షన్ టీం నుంచి. కాల్ వచ్చినప్పుడు సార్ ఒకసారి ఆఫీస్కి రండి అంటే ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ క్యారెక్టర్, మళ్ళీ ఒక లాయర్ క్యారెక్టర్, అలాగే ఇంకో పోలీస్ క్యారెక్టర్, ఇంకా 3-4 క్యారెక్టర్లు నాకు చేయించారండి డిఫరెంట్గా. చేయించిన తర్వాత సరే సార్ మీరు వెళ్ళండి, మళ్ళీ మేము కాల్ చేస్తామండి అని చెప్పారు. సో వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ డే ఐ గాట్ వన్ కాల్ ఫ్రమ్ డైరెక్షన్ టీమ్. వాళ్ళు కాల్ చేసి, సార్ ఒక చిన్న డైలాగ్ ఉంది, మీరేమన్నా చెప్పగలరా అని చెప్పారు. వాళ్ళు చెప్తే సరే ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పాను. సో చెంచల్ కూడా జైల్లో అయిందండి సీన్ అది. అక్కడికి వెళ్ళాను, జైలర్ క్యారెక్టర్ నాది. అంతా రెడీ అయింది, కూర్చున్నాము. ఇంకా ఈవినింగ్ షెడ్యూల్ నాది. ఇంకో 5-10 మినిట్స్లో నాది జైలర్ క్యారెక్టర్ డైలాగ్ అనే టైంకే మళ్ళీ డైరెక్షన్ టీం నుంచి వచ్చి, సార్ మీది ఈ క్యారెక్టర్ కాదు, మీకు డైరెక్టర్ గారు వేరేది ఇవ్వమని చెప్పారు, శేఖర్ సార్ అని చెప్పారు. సార్ చెప్తే ఇంకా సరే అని చెప్పేసి అప్పటిదప్పుడే మళ్ళీ నాకు జైల్ కానిస్టేబుల్ రోల్ వేసారు. నాకు జైల్ కానిస్టేబుల్ రోల్ వేస్తే ఇంకా నేను అనుకున్నాను, అరే మళ్ళీ పోయిందేమో అని చెప్పేసి. అవి అంటే సినిమాలో కామన్ అండి, జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి చేంజ్ చేయడం జరుగుతూ ఉంటాయి. సరే అని చెప్పేసి లోపల తీసుకెళ్తే నాగార్జున గారితో కాంబినేషన్ అది. ఇంకా సార్ని తీసుకెళ్ళాలి, లోపల సూపరింటెండెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళి మాట్లాడి మళ్ళీ ఆ సీన్ విలన్తో సీన్ ఉంటుందండి. అది నాకు చాలా ఎక్సలెంట్ సీన్ పడింది. మొదటి నాగార్జున గారితో నాకు ఇంట్రో సీన్ పడింది. నాగ్ సార్తో చాలా హ్యాపీగా అనిపించింది. నాగ్ సార్తో 3 days వర్క్ చేశాను నేను. సార్ చాలా కూల్ ఉంటారు, అంటే ఎక్కువ మాట్లాడరు సార్.
మేము కూడా ఎక్కువ మాట్లాడాం. నేను, నాగ్ సార్, విలన్ గారు ప్లస్ హీరోయిన్ గారు, మా నలుగురే మెయిన్ ఆర్టిస్టులు ఇందులో. ఆ సీన్ వచ్చేసరికి ఇంకా 3 days చాలా హ్యాపీగా అయిందండి. సినిమా సక్సెస్ అయిందండి, చాలా సంతోషంగా ఉంది. దట్టు 5 లాంగ్వేజెస్లో. నాకు లాస్ట్ టైం కూడా నేను ధనుష్ గారితో సార్ అనే మూవీ చేశాను నేను. ఓకే. ఆ మూవీ చేశాను. అన్ఫార్చునేట్లీ అందులో ధనుష్ గారు ప్రైవేట్ లెక్చరర్ ఉంటారు సార్ మూవీలో, వెంకయ్య అట్లూరి గారిది. అందులో నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటానండి, గవర్నమెంట్ లెక్చరర్గా. సో అన్ఫార్చునేట్లీ అది ప్యాచప్ వర్క్లో తీసుకున్నారు. అది డైలాగ్ బాగా చెప్పాను. అంటే గవర్నమెంట్ లెక్చరర్గా నా రోల్ ఏముంటుందంటే, 2 స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి. సో వచ్చి వాళ్ళు చెప్తారు, సార్ ఒక డౌట్ ఉంది సార్ మాకు అంటే, నేను అప్పుడు చాలా ర్యాష్గా వెళ్తూ ఉంటాను, ఏదో బిజీగా వెళ్తూ ఉంటాను. నేను గవర్నమెంట్ లెక్చరర్ అందులో, అంటే నెగిటివ్ క్యారెక్టర్. ఓకే. అరే ఒక పని చేయండి రా, మీరు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళండి, ఆ జంక్షన్ దగ్గర ఒక చౌరస్తా ఉంటుంది కదా, ఆ చౌరస్తా పక్కకే సరస్వతి బుక్ డిపో అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక గైడ్ కొనుక్కోండి. ఆ గైడ్లో 13వ నెంబర్ పేజ్ ఓపెన్ చేయండి, అందులో దాని ఆన్సర్ ఉంటుంది. అంతేగాని గవర్నమెంట్ లెక్చరర్ని హింసించకండి రా అని చెప్పేసి ఆ రోల్ అండి నాది. అది ఎక్సలెంట్గా ఉంటే, అది నెగిటివ్ క్యారెక్టర్. ధనుష్ గారు పాజిటివ్గా ఉంటారు, నెగిటివ్ అది మంచి క్యారెక్టర్ పడిందని నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. అది సార్ మూవీ స్క్రీన్ ప్లే చూసరికి నాది ఎడిటింగ్లో మొత్తం అవుట్ అయింది. అసలు ఒక 3-4 days ఫుల్ బాధపడ్డా. సో అన్ఫార్చునేట్లీగా మళ్ళీ నాకు కుబేరాలో ఆ ఛాన్స్ రావడం, మళ్ళీ ధనుష్ గారి మూవీలో చేయడము, అది 5 లాంగ్వేజ్లో రావడము, అది చిన్న క్యారెక్టర్ అయినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇదండి కుబేరా గురించి. సో పెద్దిలో ఆల్రెడీ మీరు రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ చేశారు. అండ్ పెద్ది అనేది అసలు మొన్న రీసెంట్గా చూశాను. ఆ డైలాగ్ ఇది కానీ మాస్ అంటే ఎంత మాస్గా ఉందంటే, సో మీరు చెప్పాలి, మేమంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని. లిటరల్గా పెద్ది ఏంటంటే, డైరెక్టర్ బుచ్చిబాబు గారు నా ఫ్రెండ్ అండి. ఇద్దరం మేము దగ్గర చాలా ఇయర్స్ రూమ్మేట్స్ మేము. అయితే పెద్దిలో నేను ఆర్టిస్ట్ అని తెలుసు కదా, నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. మాయా నాకు మంచి క్యారెక్టర్ కావాలి అంటే, అరే నీకు మా సినిమాలో క్యారెక్టర్ లేదురా అనేవాడు. మాది లేదురా, మాదంతా ఉత్తర ఆంధ్ర, మాది నీది నార్త్ లుక్, నీకు లేదు మా దగ్గర అని చెప్పి నాకు చెప్పేవాడు. అయితే అప్పటికే నేను తనతో ఉప్పెన చేయడం మిస్ అయింది నాకు. నేను కొద్దిగా డ్యూటీ బిజీలో ఉండడం వాటెవర్, నేను ఉప్పెన బిజీ దాంట్లో అయిపోయింది. తర్వాత ఇది అడుగుతూ ఉంటే ఒకరోజు క్యాజువల్గా నాకు బుచ్చిబాబు గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, సార్ ఒకసారి సార్ రమ్మంటున్నారండి అని. పోయిన తర్వాత ఎరా చేస్తావా అన్నాడు. మేము ఆర్టిస్ట్ కదండి, చేస్తాం మేము అని అన్నాను. మరి నార్త్ లుక్ అన్నారు కదండి మరి మీరు అంటే, అవునరా ఒక మంచి రైల్వే సీన్ ఉంటుంది, అందులో మంచి క్యారెక్టర్ ఉంది, సిఐ గారు ఉంటారు, రైల్వే ఎస్ఐ గారు ఉంటారు, ఆ క్యారెక్టర్ చేయండి మీరు అని చెప్తే సరే అని చెప్పానండి. దగ్గర 9 days కాల్ షీట్ ఇచ్చాను. అది చాలా ఎక్సలెంట్గా చేసామండి. అందులో రామ్ చరణ్ గారితో నాకు డైలాగ్ ఉంది, ప్లస్ కాంబినేషన్ సీన్స్ ఒక 4-5 minutes ఉండొచ్చు మేబీ ఆ కాంబినేషన్ సీన్స్. సినిమా అద్భుతంగా వస్తుంది మేడం. అది ఈ సినిమాతో రామ్ చరణ్ గారు అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని మేము అంటే చూసేటప్పుడు మాకు అర్థమవుతుంది. సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ చూస్తే అర్థమవుతుంది. అండ్ అప్పటికే నేను రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ చేశాను. గేమ్ చేంజర్ చేసినప్పుడు 3 days సారథి స్టూడియోలో ప్లస్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేశాను, సార్తో వర్క్ చేశాను. నాకు గుర్తుపడతారు. సో ఫస్ట్ డే పెద్దిలో వెళ్ళిన తర్వాత రామ్ సార్ నమస్కారం సార్ బాగున్నారా అంటే ఇట్లా చూశాడు. సార్ నేను పురుషోత్తం సార్ అంటే, నువ్వు అప్పుడు సివిల్ డ్రెస్లో ఉన్నావు కదా, ఇప్పుడు యూనిఫామ్లో ఉన్నావు, నేను నిన్ను గుర్తుపట్టలేను సార్ అని అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి, ఇంకా సార్ చాలా మంచి, ఈజ్ అ వెరీ ఒబీడియంట్ అండి, చాలా రెస్పెక్టివ్గా ఉంటాడు అందరితో, చాలా మంచి ఉంటుంది సార్తో వర్క్ చేయడం. థ్యాంక్ యూ రామ్ సార్, మీతో వర్క్ చేసే అదృష్టం నాకు దక్కినందుకు. అలాగే థ్యాంక్ యూ బుచ్చన్న, మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. బుచ్చిబాబు గారి గురించి మాకు తెలియని ఏమైనా కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది, అంటే మీరు రూమ్మేట్స్ కాబట్టి. అండ్ సో దీనిలో చూసిన లుక్ అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్టార్టింగ్ మళ్ళీ పుడతామా ఏంటి, ఆ స్లాంగ్ దగ్గర నుంచి వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మసా మసా అనే దగ్గర నుంచి అది అసలు అలా గుర్తుండిపోయింది అనమాట. అది యాక్చువల్లీ ఏంటంటే ఆ మ్యూజిక్, నేను బుచ్చిబాబు గారు రూమ్మేట్గా ఉన్నాం కానీ నేను చదువుకునేటప్పుడు అతను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసేవాడు. సో అతని వర్క్ స్టైల్ నాకు తెలియదు అసలు. నేను ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఇప్పుడు నాన్నకు ప్రేమతో వాటెవర్ కానీ నేను ఎప్పుడు కానీ సెట్స్కి వెళ్ళలేదు. మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళం, మేము చదువుకునే మా టోటల్ రూమ్లో ఒక 10 మంది ఉండేవాళ్ళం అండి. ఒక 5-6 అసిస్టెంట్ డైరెక్టర్స్, మేము 4-5 కాంపిటేటివ్. సో వాళ్ళది మాది కంప్లీట్ వర్కే డిఫరెంట్. సో మేము అట్లా కష్టపడడం వాటెవర్ ముందుకు వెళ్ళిపోయినాము. తర్వాత వీళ్ళ లైఫ్ డిఫరెంట్ అన్నట్టు. సో తర్వాత ఆయన వర్క్ స్టైల్ నాకు తెలియదు. నేను సినిమాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ పెద్దితోనే తనతో వర్క్ చేశాను నేను. ఆయన ఎక్సలెంట్ డైరెక్టర్ అండి, అసలు మామూలు డైరెక్టర్ ఏం కాదు. చూస్తే నార్మల్గానే ఉంటాడు కానీ ఎన్టీఆర్ గారు ఒక సినిమాలు అంటారు కదా,
చూస్తే కరెంట్ తీగలాగా సన్నగా ఉండే దాని అమ్మ టచ్ చేస్తే షాకే అనేలాగా బుచ్చిబాబు సెకండ్ సినిమా కంపల్సరీగా హిట్ కొడతారండి. నాకు ఆ నమ్మకం ఉంది తన పైన. ఆల్రెడీ మంచి అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఇక పని చేస్తూ ఉంటే కంపల్సరీ హార్డ్ వర్క్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారు, వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయి, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే మనం పని చేస్తూ వెళ్ళిపోవడమే ఒక పనిని. వర్షిప్ అంటే దేవునితో ఒక ప్రార్థన, పని ఒక ప్రార్థనతో సమానం అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. అది ఫాలో అయ్యే ఏ వ్యక్తికి కూడా కంపల్సరీ రివార్డు వస్తూనే ఉంటాయండి, దాంట్లో డౌట్ లేదు. సూపర్. సార్ అసలుకి మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీకు ఎలా ఇన్స్పిరేషన్, ఎవరిని చూసి మూవీలోకి రావాలనుకున్నారు? అసలు ఎక్కడి నుంచి మీ ఇన్స్పిరేషన్ అనేది స్టార్ట్ అయింది, ఏజ్ నుంచి? యాక్చువల్లీ ఏంటంటే అండి, నా పూర్తి పేరు పురుషోత్తం రాథోడ్. ఓకే. మాది ఉత్తర తెలంగాణ. ఓకే. ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ డిస్టిక్, కడెం ప్రాజెక్ట్ మాది. మా నాన్నగారిది వచ్చేసి జగిత్యాల డిస్టిక్, లక్ష్మీదేవిపల్లి గ్రామం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము పక్కనే గోదావరి పక్కకే అటు అటు డాడీ వాళ్ళ ఊరు, ఇటు అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది. సో ఇటు కడెం ప్రాజెక్ట్లో షిఫ్ట్ అయిపోయి ఇంకా అక్కడే ఉండి తర్వాత డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఆ తర్వాత జాబ్ జాయిన్ అయిపోయి కొన్ని రోజులు జాబ్ చేస్తూనే ఒక 10 years తర్వాత వెల్ సెటిల్ అయిన తర్వాత మా మిస్సెస్ గారు శ్రవంతి, తను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ గీతం యూనివర్సిటీ. ఐ హ్యావ్ 2 kids అండి. ఒకడు 5th class, ఒకడేమో నర్సరీ ఇప్పుడు. ఓకే. సో ఇంకా ఇప్పుడు నేను ఎప్పుడు బుచ్చిబాబు గారితో వాళ్ళతో వాళ్ళని సినిమాలు చేస్తా అంటే ఒక ఫైన్ డే నా ఫ్రెండ్ ఉన్నాడండి, అశోక్ బండ్రెడ్డి, సుకుమార్ సార్ వాళ్ళ అన్న కొడుకు, తన నా మంచి ఫ్రెండ్. ఒకరోజు నాకు కాల్ చేసి ఒకసారి రండి ఆఫీస్కి రా, బాబాయ్ని పరిచయం చేస్తా అని అన్నారండి. అయితే ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడాను, సుకుమార్ సార్ తోటి. ఏరా నీకు యాక్టింగ్ వచ్చా అన్నారు. సార్ అప్పటికే మాకు పరిచయం అండి, ఎందుకంటే నాన్నకు ప్రేమతో చూసేటప్పుడు మా రూమ్కి వచ్చేవారండి సార్. ఓకే. సో పరిచయము, కాకపోతే అంత క్లోజ్గా ఏం లేదు, బట్ సార్ తెలుసు. ఇంకా వాళ్ళ అన్న కూడా అశోక్, అంటే ఇంకా మేము అశోక్, బుచ్చిబాబు అందరం మంచి ఫ్రెండ్స్ అండి. సో తర్వాత డైరెక్ట్ పుష్పకి పోయినప్పుడు ఏరా యాక్టింగ్ వచ్చా నీకు అన్నాడు. సార్ రా సార్ నేర్చుకుంటాను సార్ అంటే, మరి ఏం యాక్టింగ్ చేస్తావు నువ్వు అంటే, ఫస్ట్ అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసుకుంటాను సార్, నాకు ఇండస్ట్రీ తెలియదు కదా, ఒక 5-10 movies అట్లా నేను చూస్తాను సార్, ఆ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి అని అవి చేస్తాను సార్ అంటే, సరే అని చెప్పేసి నాకు పుష్పలో కానిస్టేబుల్ ఒక రోల్ ఇచ్చారండి. అంటే చిన్నగా ఇంకా రోల్ చేస్తూ 20 days కాల్ షీట్ ఇచ్చాను నేను ఆ సినిమాకి. అసలు పుష్పలో నాకు డైలాగ్స్ కూడా పడ్డాయండి అక్కడక్కడ, కాకపోతే అన్ఫార్చునేట్లీ అవి ఎడిటింగ్లో అవి ఏం రాలేదండి. సో నాకేంటంటే ఈ పుష్ప తర్వాత ఈ సీతారాం కొన్ని మూవీస్, ఒక 5-6 movies నాకు ఓన్లీ ఎక్స్పీరియన్స్కే పనికొచ్చాయండి నాకు. అంటే లిటరల్గా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనం ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఇంకా అలా నేను ఫస్ట్ పుష్ప మూవీలో నాకు ఛాన్స్ వచ్చిందండి. తర్వాత పుష్ప తర్వాత సీతారామం అనే ఒక మూవీ చేశాను ఇమీడియట్లీ. అందులో లెఫ్టినెంట్ కల్నల్గా ఒక చిన్న రోల్గా డైరెక్షన్ టీం నుంచి కాల్ వచ్చింది, హను గారు పిలిపించారు. నేను రష్మిక గారు, తరుణ్ భాస్కర్ గారు పక్కన అంటే నా నార్త్ లుక్ అండి, నాది నార్త్ లుక్, బెంగాలీ లుక్ ఉంటుంది కాబట్టి అది సీతారామం నార్త్ ఇండియన్ ఉంటుంటుంది కాబట్టి బార్డర్స్లో ఉంటుంది కానీ ఆ లుక్లో అక్కడ పెంచారండి. అది ఒక్క సీన్ చేశాను, అది యాస్టీస్గా వచ్చిందండి. సీతారామం తర్వాత ఇంకా మధ్యలో వాల్తేరు వీరే అని, ఏజెంట్ అని కొన్ని సీన్ చేశాను బ్యాక్గ్రౌండ్లో. ఆ తర్వాత ఇంకా నాకు సినిమాలో చిరంజీవి గారు అంటే మనకు అందరికీ ఇన్స్పిరేషన్, నాకు కూడా సార్ అంటే చాలా ఇష్టం. నేను డ్యాన్స్ చిరంజీవి గారు లాగానే చేస్తానండి, నేను డ్యాన్స్ కానీ, ప్లస్ నాకు హిందీ సినిమాలు అంటే కూడా చాలా ఇష్టం. హిందీలో డైలాగ్స్ చెప్పడం అవి నాకు చాలా ఇష్టం అండి. ఏదైనా ఒక మంచి హిందీ డైలాగ్ చెప్తారా మాకు? హిందీ అంటే నేను చెప్తాను తర్వాత చెప్తాను. పర్లేదు, మెల్లిగా చెప్పండి, పర్లేదు. తెలుగు డైలాగ్ అయినా చెప్పండి. మీరు చేసిన డైలాగ్స్లో మీకు ఏదైనా మంచి నేమ్ వచ్చిన డైలాగ్ ఏదైనా అన్నది కూడా చెప్తాను. సో ఫస్ట్ నాది సినీ జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అవి చెప్తాను. సో అలా చేస్తూనే ఇక నాకు అర్థమైందంటే ఇక ఈ బ్యాక్గ్రౌండ్ బంద్ చేసి, ఎందుకంటే నాకు డ్యూటీ చేసుకోవాలి, ప్లస్ ఇవి టైం వేస్ట్ పనులు చేయకూడదు అని చెప్పేసి ఓన్లీ డైలాగ్ తోటి మాత్రమే ఇంకా చేయాలి, డైలాగ్ ఆర్టిస్ట్గానే చేయాలి, ఇంకా లేదంటే అవసరం లేదని చెప్పేసి అలా అనుకొని ఇంకా ఒకరోజు అంటే ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాను కంపల్సరీ. ఆడిషన్కి వెళ్తే ఒకరోజు చిరంజీవి గారిది భోలా శంకర్ అనే మూవీ ఆడిషన్స్ నడుస్తూ ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళి కలిశాను, ఫొటోస్ తీసుకున్నారు, మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. సడన్లీ వన్ ఫైన్ డే ఐ గట్ కాల్ ఫ్రమ్ భోలా శంకర్ టీమ్, సరే ఉమెన్స్ కాలేజ్లో షూట్ ఉంటుందండి, ఒకసారి రండి అని చెప్పారండి. హరిప్రసాద్ గారు, హరి గారు అని చెప్పేసి కో డైరెక్టర్ ఉంటారండి అందులో. అక్కడ ఉమెన్స్ కాలేజ్ పోయిన తర్వాత డైరెక్టర్ మహర్ రమేష్ గారు తను ఏం చేశారంటే ఆర్టిస్ట్ అందరినీ పిలవండి అన్నారు పొద్దున్నే. అయితే మేము ఒక 4 members ఉంటామండి, అందరం చిరంజీవి గారితో కాంబినేషన్ ఉంటుంది మాకు. సో నాకు అందులో ఏం క్యారెక్టర్ అంటే మీరు ప్రొఫెసర్గా ఉంటారు ఇందులో అని చెప్పారు. సో నేను నైట్లో కాస్ట్యూమ్ సిస్టమ్ అంతా రెడీ చేసుకొని నా ఓన్ కాస్ట్యూమ్ తీసుకొని టక్కు టై అవన్నీ వేసుకొని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత మహర్ రమేష్ గారు పిలిపించి అందరం నిలబడ్డాం. పురుషోత్తంకి ప్యూన్ క్యారెక్టర్ ఇవ్వండి అన్నారండి. అరే నేను ఇంత స్టైల్గా తయారై వచ్చాను ఇక్కడ ప్యూన్కి
అని అలా చెప్పేసి అప్పటికప్పుడు కూడా కొన్ని చేంజ్ అవుతా అయితే ఉంటాయి. ఉంటాయి ఓకే. అయితే ఓకే. చాలా అయితే అలాగా. హ్మ్. సో ప్యూన్ క్యారెక్టర్ అనగానే అరే మళ్ళీ ప్యూన్ చేసిర్రు ఇక ఇది ఏముంటుందో అనేసరికి ప్యూన్ క్యారెక్టర్ వేసించిన తర్వాత పురుషోత్తం గారు తెలుసా మీకు ఏముంటుందో ఇప్పుడు అన్నారండి హ్మ్. మహేర్ రమేష్ గారు. ఏంటి సార్ ఏముంటుంది అంటే మీకు చిరంజీవి గారితో డైలాగ్ ఉంటుంది తెలుసా మీకు ఇప్పుడు మీరు చేయాలి అంటే ఇంకా నేను షాక్ అండి. ఎందుకంటే నేను అసలు డైలాగ్స్ ఏం చెప్పలేదు. ఫస్ట్ మూవీ ఇంకా అదే డైలాగు చిరంజీవి గారితో అనగానే నా గుండె ఇట్లా ఇట్లా సార్ నా ముందున్నారు. అది కాలేజ్ సీన్ అండి అది. మన చిరంజీవి గారు మేడం కీర్తి సురేష్ గారు నేను ఆపోజిట్ మా ముగ్గురికి డైలాగ్ అండి. ఇక నేను అనుకున్నాను దేవుడు ఎట్టన చేసి డైలాగ్ కంప్లీట్ అయ్యేటట్టు చూడు స్వామి అని మనసులో ప్రేయర్ చేసుకుంటాను నేను. అప్పుడే బెంగాలీలో డైలాగ్ కూడా తెలుగులో కాదు. ఆ మేడం నికాల మేడం మీటింగ్ ఆచే అని చెప్పేసి చిరంజీవి గారు అంటారు. నేను హిందీలో నేను చెప్పాలి, సార్ బెంగాలీలో చెప్తారు. అయితే ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత అమ్మ డైలాగ్ అయిపోయింది ఎట్లన్నా అని చెప్పేసి అలా నాకు ఫస్ట్ డైలాగ్ చిరంజీవి గారితో అయిపోయిందండి. సో, మొత్తానికి కాంబినేషన్ చిరంజీవి గారి కాంబినేషన్ అండ్ పెద్ద పెద్ద వాళ్ళు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏదో చేస్తున్నారని చెప్పి ఉస్తాద్ విన్నాను. భగత్ సింగ్ కూడా వెళ్ళానండి. అది దగ్గర 9-10 డేస్ చేశాను అది. ఓకే. అందులో మేము పంతుల్ క్యారెక్టర్ నేను బ్రాహ్మణ్స్ క్యారెక్టర్ చేశాము. అది అన్ఫార్చునేట్లీ మంచి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ షూట్ స్టార్ట్ అయిందని తెలిసింది. అది మరి మాకు మళ్ళీ కాల్ వస్తుందో లేదో తెలియదు. మేము అక్కడ పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్లో చేసాము. ఒక 200-300 మెంబర్స్ అంతా బ్రాహ్మణ్స్ మంచి మంచి సీన్స్ ఉన్నాయండి అందులో. బట్ అది చూడాలి, ఇంకా దాని గురించి తెలియదు ఇంకా. సో, ఇప్పటికి ఎన్ని మూవీస్ కంప్లీట్ అయ్యింది? అప్రాక్సిమేట్లీ నేను 20-25 పైననే మూవీస్ అయ్యింది. కాకపోతే నేను డైలాగ్ రోల్స్ వచ్చేసరికి ఒక 8 మూవీస్ నా డైలాగ్ రోల్స్ తోటి స్టార్ట్ అయినాయండి. అవి కూడా దగ్గర దగ్గర భోలా శంకర్ తర్వాత నేను సోదర సోదరిమణులని చేశాను. మన ఎవరు రఘురెడ్డి అని చెప్పేసి డైరెక్టర్ గారు, అందులో నేను ప్రభాకర్ అన్న మంచి క్యారెక్టర్ చేశాము. అలాగే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నా లైఫ్లో మంచి టర్న్ అండి. వకాంతం వంశీ గారు నాకు ఎక్స్ట్రాడినరీ మ్యాన్లో భాస్కర్ రెడ్డి గారు అని శేషు గారు అని చెప్పేసి కోడైటర్ ఉంటారండి. వాళ్ళ త్రూ వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నాకు సెట్స్లో వకాంతం వంశీ గారు నాకు చాలా పరిచయం అయ్యారండి. అందులో మంచి ఇద్దరం బాగా మాట్లాడుకునే వాళ్ళం ఏదన్నా. అలా జర్నీ చాలా బాగుందండి సార్ తోటి నాకు. అందులో నాకు మంచి లీడ్ రోల్ ఇచ్చారండి. అందులో నేను కానిస్టేబుల్ రైటర్గా చేశాను ఆ మూవీలో. ఓకే. ఇంకా మంచి నాకు నితిన్ గారికి ఇంట్రో ఉంటుందండి. తర్వాత ఆది గారు, డాక్టర్ రాజశేఖర్ గారితో మాకు అందరికి కాంబినేషన్ డ్యాన్సులు, శేఖర్ మాస్టర్తో డ్యాన్స్ చేసాం. నీ పెట్ట వాటి సాంగ్ ఉంటుందండి, మాస్ సాంగ్ లాంటిది. అది చాలా ఎంజాయ్ చేసామండి ఆ మూవీ. ఎక్స్ట్రాడనరీ మ్యాన్లో నాకు మంచి క్యారెక్టర్ పడిందండి అందులో. ఓకే. ఆ తర్వాత వల్లారి అని ఈటీ వాళ్ళది ఒక మూవీ చేశాను. అందులో ఆ మేడం తమిళ్ మేడం డైరెక్టర్. అందులో నేను నేవీ ఆఫీసర్ అండి. అందులో శ్రీకాంత్ శ్రీరామ్ గారు హీరో. అందులో కూడా నేవీ ఆఫీసర్గా ఒక 2 క్యారెక్టర్ డైలాగ్స్ అవి చేశాను. అది అయిపోయిన తర్వాత వల్లారి అయిన తర్వాత గేమ్ చేంజర్లో రామ్ సార్తో చేశాను. ఆ తర్వాత జాట్ అని ఒక మూవీ చేశానండి. జాట్ మంచి హిట్ మూవీ. జాట్లో యాక్చువల్లీ ఏంటంటే అది ఫస్ట్ రవితేజ గారితో అనుకున్నారంట మైత్రి వాళ్ళు. సో అప్పటికే నేను రవితేజ గారి మూవీ కూడా నేను 2 times ఆడిషన్ చేసి ఉన్నాను. సో డైరెక్షన్ టీం మీకు మంచి క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. తర్వాత అది హీరో చేంజ్ సన్నీ డియోల్ గారితో వచ్చేవరకే నేను మళ్ళీ నాకు ఆడిషన్ పిలిపించారు. నాకు హిందీలో డైలాగ్స్ చెప్పడం చాలా ఇష్టం అని చెప్పాను కదండి. సో ఇంకా అది పాన్ ఇండియా మూవీ. సో హిందీలో బాగుంటుందని చెప్పేసి అది నాకు 2 times రెడీ చేసి పెట్టారు. కాకపోతే మళ్ళీ సెట్స్ అయిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ చేంజ్, మళ్ళీ నా ప్లేస్లో ఇంకా నాకంటే మంచి ఆర్టిస్ట్ని పెట్టారు. సో అతని తర్వాత నాకు కూడా పడింది డైలాగ్స్ ఉన్నాయి కానీ ఇది కాంబినేషన్ సీన్స్ ఓకే. అట్లా అది చేంజెస్ అవుతూ ఉంటాయి. అయితే ఇంకా అది జాట్లో కూడా మంచి క్యారెక్టర్ చేశానండి. నేను చిన్న క్యారెక్టర్ అంటే నేను ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న ఆర్టిస్ట్ కాబట్టి నాకు 1 లైన్ డైలాగ్స్ 2 లైన్ డైలాగ్స్ అలా జాట్ కంప్లీట్ చేశాను. తర్వాత ఒకరోజు అర్జున్ సన్న వైజయంతి మూవీ నుంచి ఇప్పుడు శేష్ గారని కోడైటర్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. లాస్ట్ డే షూట్ అది. లాస్ట్ డే షూట్ మన విజయ నిర్మల స్టూడియోస్లో అది లాస్ట్ డే షూట్ అండి. లాస్ట్ డే షూట్ వెళ్ళాను. ఒక 5 minutes కమాండ్ కంట్రోల్. అది అందులో డైలాగ్ ఏముంటుందంటే పెట్రోల్ కార్ 1 గాజు వాకా ఫ్రమ్ కమాండ్ కంట్రోల్ అని ఒక డైలాగ్ ఉంటుందండి. ఆ ఒక డైలాగ్ చెప్పడానికి పిలిపించారు. చెప్పాను, అయిపోయింది. ఇంకా తర్వాత లేటెస్ట్ ఏంటంటే ఇంకా పెద్ద షూట్స్ అయితే నడుస్తుంది. కుబేరాలో మాత్రం ఇంకా కుబేరా కోసం నేను లిటరల్గా 1 year నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే మంచి క్యారెక్టర్ నాగ్ సార్ తోటి చేశాను. 5 languagesలో వస్తుంది అని చెప్పేసి నేను చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నానండి. అది చాలా హ్యాపీ. సినిమా కూడా చాలా బ్లాక్ బస్టర్ అయింది. నాగ్ సార్, శేఖర్ సార్, వాళ్ళ డైరెక్షన్ టీం, సుశ్రుత్, గిరి వాళ్ళందరూ చాలా మంచి రిలేషన్ ఏర్పడిందండి ఆ సినిమాతో వాళ్ళతోటి. శేఖర్ సార్ని మొన్న కూడా టెస్ట్ చేశాను నేను డబ్బింగ్ పోయినప్పుడు. సార్ నమస్తే సార్, నేను పురుషోత్తం సార్ అంటే గుర్తున్నావమ్మా
అని అన్నారు. సో అంటే గుర్తున్నట్టే వాళ్ళకు. అలా జర్నీ నడుస్తుందండి. ఇంకా చాలా 'రజాకర్' మూవీ, 'ఏజెంట్', 'వాల్ తిరువిరాయలు' చిన్న చిన్నవి చాలా చేశానండి. అవి ఏంటంటే అన్ని బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా చేశాను అవి. కానీ ఇప్పుడు లిటరల్‌గా ఏంటంటే ఇప్పుడు మంచి సపోర్టింగ్ క్యారెక్టర్‌గా అలా ముందుకెళ్తున్నానండి నేను. సూపర్ సూపర్ అండి. యాక్చువల్లీ బాగుంది మీ ప్రొఫైల్ జర్నీ, ఎంత పెద్ద పెద్ద వాళ్ళతో పడింది. మేడం. సో బాగుంది. ఇప్పుడు ఇంకొంచెం డైలాగ్స్, ఇంకొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువైతే ఆటోమేటిక్గా అంటే ఇంకా మనము నేను చెప్పాను కదండీ, వర్క్ ఈజ్ వర్షిప్, పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎస్ ఎస్ ఇప్పుడు కొన్ని సీన్లలో నేను చెప్పాను కదా, అక్కడ వెళ్ళిన తర్వాత మనని మార్చడం అవేంటంటే అలా అయినప్పుడు 'సార్' మూవీలో కూడా నాకు డైలాగ్ అది మొత్తం తీసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. అలా ఫీల్ అయినప్పుడు ఏమనిపిస్తుందంటే అప్పుడు నేను మా గురువుగారు కృష్ణ భగవాన్ గారిని గుర్తు తెచ్చుకుంటా. ఓకే. పని చేయి, ఫలితం ఆశించకు అని చెప్పేసి అంటే నాది నేనే కొద్దిగా పాజిటివ్గా అనుకొని ఇంకేం Motivate చేయలేము, చేసుకుంటా. మోటివేట్ చేసుకోవడము. అట్లా చాలా మందికి అవుతా ఉంటుంది, అది మీకే కాదు చాలా సో మంది. అట్లా అట్లా కొన్ని డైలాగులు, సినిమా డైలాగులే. మళ్ళీ రవితేజ గారిది ఒక డైలాగ్ నేనింతేలో, లాస్ ఎనర్జీ అండ్ గెయిన్ ఎనర్జీ, ఇట్లా కొన్ని మనకు కట్ అయినప్పుడు ఎడిటింగ్లో పోయినప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం. కుబేరాలో కూడా ఉంటుందా పోతుందా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. కానీ అది పడ్డది, చాలా హ్యాపీ. అది స్క్రీన్లో నాకు చాలా కాల్స్ వచ్చాయి ఆ రోజు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ చూస్తారు, యూఎస్, ఆస్ట్రేలియా, దుబాయ్, ఎక్కడ పడితే అక్కడ చూస్తారు. అంత ఫ్రెండ్స్ చుట్టాలు అంతా ఉంటారు. కాల్ చేసే హ్యాపీనెస్ వేరే ఉంటుందండి అది. అది ఇంకా హ్యాపీ కదా. ఇంత ఆ పడిన కష్టం అంతా ఒక్కరోజు అప్రిసియేషన్ రాగానే ఇంకా మర్చిపోతాము. ఆ కష్టం అంతా మర్చిపోతాము, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ రికగ్నైజ్ కోసమే ఇదంతా కష్టపడి చేస్తాం కాబట్టి అసలు సూపర్. ఇంకా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే? ఫ్యామిలీ సపోర్ట్ అంటే యాక్చువల్లీ మా మదర్ ఉంటారు, కొంపల్లిలో ఉన్నాయి మా ఓన్ హౌస్ అండి, కొంపల్లిలో. మా మిస్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పాను కదా, గీతం. తను ఇక మా అమ్మ ఎక్కువ ఫ్యామిలీ చూసుకుంటారండి. నేను ఎక్కువ ఇంటి దగ్గర ఉండనండి. నేను లిటరల్గా వీక్లీ 2 days to 3 days నిద్రపోతానండి. ఎందుకంటే నాకు ప్రొఫెషనల్గా వేరే ఉద్యోగం ఉంటుంది, అది చూసుకోవాలి, షూట్స్ చూసుకోవాలి, మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. అసలు చాలా బిజీగా ఉంటానండి. నేను ఎవరైనా ఫ్రెండ్ పిలిచినా కూడా పోయే పరిస్థితి ఉండదండి. ఫోన్లో మాట్లాడితేనే ఇక అదే గొప్ప అనుకునేలాగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు కష్టమైన పనిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అలాగే ఉంటుందండి. ఎవరేమనుకున్నా ఇప్పుడు మనం పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు కుబేరాలో అందరు చూశారు కాబట్టి అదంతా మర్చిపోతారండి ఒకటేసారి. అట్లా మనం స్క్రీన్ పైన చూసినప్పుడు మన ఫ్రెండ్స్ అంతా హ్యాపీ అవుతారండి. వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటారు మా ఫ్రెండే అని చెప్పేసి. అందుకని ఇక అందరితో కలిసే పరిస్థితి కూడా లేదండి. ఏదో మనము ఒకే ప్రొఫెషన్కి సెటిల్ అయిన రోజు అప్పుడు అందరితో కలిసి మెలిసి హ్యాపీగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. మీలాగా చాలా మంది ఆ ప్రొఫెషన్ చేస్తే ఈ ప్రొఫెషన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ టైం టేకింగ్, కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి కుదరదు. ఇంకా మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు మీరు అన్ని మీ కార్లోనే అన్ని క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి విన్నా నేను. అవును, నేనేంటంటే అండి, నాకు ఫస్ట్ నుంచి నాకు ఒక 10 కాస్ట్యూమ్స్, అన్ని డ్రెస్సులు, షూజు మొత్తం. అంటే నేను ఎలా అనుకుంటానంటే నేను ఓన్లీ సినిమా కోసమే వచ్చాను. అంటే మనీ పరంగా నాకు ఏ ప్రాబ్లం లేదు. సో నా కాస్ట్యూమ్స్ నేనే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఇది వేసుకుంటారు, అది మన కలర్ నచ్చకపోవచ్చు, దాని స్టిచ్చింగ్ నచ్చకపోవచ్చు. ఫస్ట్ వాళ్ళని అడుగుతాను నేను, మరి ఏది అంటే అలాంటిది తీస్తే అన్న ఇలాంటిది నా దగ్గర ఉంది, ఒకసారి చూస్తారా మీరు అని అడుగుతాను నేను. అడిగినప్పుడు ఇదో వేసుకోండి సార్ అంటారు, వేసుకుంటారు. నా కాస్ట్యూమ్ నేనే కదా స్క్రీన్ పైన స్టైల్గా కనబడడానికి ఉండేది. సో దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను అస్సలు దాని గురించి, ఉన్నాయన్నీ కార్లోనే ఉంటాయి, నిద్ర కూడా కార్లోనే. మ్యాక్సిమం నా కారే నా క్యారీ ఆన్ అనుకోండి సింపుల్గా. సో పాపం కొంతమంది తెలిసిన మేనేజర్లు వాళ్ళు చిన్నగా అన్న క్యారీ ఆన్ వాడుకోండి అని అంటూ ఉంటారు పాపం వాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా ఇప్పుడిప్పుడే మనం ఎదుగుతూ అలా తొందరలోనే మనం ఇంకా మంచి మూవీస్ చేసి పెద్దతో నాకు మంచి పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మీకు చెప్పలేదు కదా, వెబ్ సిరీస్ కూడా చేసినాను నేను. ఓకే. వెబ్ సిరీస్ 2 చేశాను. ఇంతకుముందు ఆహనా పెళ్ళంట అని రాజతరుణ్ గారితో చేశాను, అది స్టార్టింగ్లో. ఇప్పుడు లేటెస్ట్గా మన ప్రవీణ్ సత్తార్ గారు అని డైరెక్టర్ గారు, తను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో నాకు మంచి క్యారెక్టర్, మన కృష్ణ చైతన్య గారు హీరో, తను నేను ఇద్దరం కాంబినేషన్ అండి. అందులో నాకు మంచి క్యారెక్టర్ ఉంది. ఈ వెబ్ సిరీస్తో నాకు కూడా మంచి పేరు రాకపోయినప్పటికీ నేను పబ్లిక్కి కానీ నా ఫ్రెండ్స్కి అందరికీ తెలిసే అవకాశం ఉంది. ఓకే, ఈయన మంచి ఆర్టిస్ట్ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా తెలిసే ఇతను మంచి ఆర్టిస్ట్ అని తెలిసేలాగా అందులో ఉందండి నాది. అలాగే ఇంకోటి మన చిరంజీవి గారి అమ్మాయి ఒక ప్రొడ్యూస్ చేస్తుందండి ఒక వెబ్ సిరీస్, అది సూర్యప్రతాప్ గారు డైరెక్టర్. అందులో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఉందండి. సో వెబ్ సిరీస్, సినిమాలు, సీరియళ్ళు నాకేంటంటే హిందీ సినిమాలు ఎక్కువ చేయాలని నా గోల్ ఉందండి. సో కంపల్సరీ హిందీ సినిమాలు, తెలుగు అయిపోయింది మ్యాక్సిమం. ఇప్పుడు నాకు ఎక్కువ ప్యాన్ ఇండియా మూవీస్ పైననే నాకు అవి చేస్తేనే నాకు హిందీలో వచ్చే అవకాశం ఉందని నేను ఇంతకుముందు ఒక హిందీ మూవీ చేశానండి, విక్కీ కౌశల్ గారితో, మన శ్యామ్ బహదూర్ అని చెప్పేసి ఒకటి చేశానండి. నాకు ముంబై నుంచి కాల్ వచ్చింది, నన్ను అక్కడ తీసుకెళ్లారు, ఇక్కడ మెడ్రాస్ తీసుకెళ్లారు నన్ను.
తీసుకెళ్లారు. మంచి అందులో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్గా క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో అన్ఫార్చునేట్లీ అది సినిమాలో ఆ క్యారెక్టర్ రాలేదు. బట్ ఆ తర్వాత జాట్లో నాకు వచ్చింది. ఇప్పుడు కుబేరాలో కూడా 5 లాంగ్వేజెస్ కాబట్టి ఇట్లా చిన్న చిన్న చేసుకుంటూ పోతే నాకు కంపల్సరీ ఏదో ఒకరోజు రికగ్నేషన్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు నేను హిందీలో మంచి క్యారెక్టర్ చేస్తాను. నాకు ఎందుకంటే హిందీ డైలాగులు చెప్పడం చాలా ఇష్టం అన్నట్టు. సో మీరు అడిగారు హిందీ డైలాగులు చెప్పమని, ఒకటి చెప్తానండి. तुम कौन है? इन इन दोनों को पकड़ने को क्या जरूरत है? ना है वो, उसका मदर उसका फादर सब अपना का है ना, तो क्या इंतजाम है? ఈ దోనోకు కబీతో మార్ దూంగా మై. థ్యాంక్ యూ అండి. సూపర్ అది సూపర్. చిన్నగా అంటే మీ లుక్ ఇంకా కూడా అంటే నార్త్ లుక్ బాగా సూట్ అవుతుంది అది మేబీ. సూట్ అవుతుంది. సో యాక్చువల్లీ నాకు హిందీలో మన మనోజ్ బాజ్పేయి గారు అంటే వాళ్ళు చాలా ఇష్టం అండి. వాళ్ళు బాగా చూస్తాను. అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు RRR లాంటి మూవీస్ అవి ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటూ ఉంటారు కదా. RRR మూవీ అయితే పాన్ ఇండియా కాదండి. RRR మూవీ వచ్చేసి డైరెక్ట్ హాలీవుడ్ మూవీ, ఎందుకంటే ఆస్కార్ వచ్చింది కాబట్టి. సో మన లక్కీ ఏంటంటే మనం తెలుగువాడిగా పుట్టడమే మన అదృష్టం. Yes, ఎందుకంటే it's true. నిజంగా అండి మనం తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. నేనైతే ప్రతిరోజు ఎస్పి బాలు గారి సాంగ్స్ లేకుంటే నా ఇంట్లో ఒక పూట లంచ్ లేకుండా నేను ఫీల్ కాను. కానీ నాకు పాటలు ఎప్పుడు ఎస్పి బాలు గారి, ఇళయరాజా మ్యూజిక్ ఇవన్నీ వినడమే. అది లేకుంటే రాజా హిందుస్థానీ హిందీలో, ఇవన్నీ తెలుగు హిందీ ఈ మన ఈ మ్యూజిక్స్ బాగా ఎంజాయ్ చేస్తానండి నేను. నిజంగా ఇప్పుడు మన తెలుగులో అందరూ ప్యాన్ ఇండియా అవుతున్నారు కదా. మనకు తెలుగు వాళ్ళకి ఏంటి మంచిదంటే మనం ఇమీడియట్లీ ప్రాజెక్టులన్నీ మన దగ్గరనే రెడీ అవుతాయి కాబట్టి అవును. మనకు ఎక్కువ టైం టేకింగ్ ఉండదు. డైరెక్టర్ని కలిస్తే మనం లుక్ నచ్చి మన క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. మనం ముంబై వెళ్ళే అవసరం ఉండదు. అవును. సో ఇక్కడ నుంచే మనం తెలుగువాడిగానే మంచి హిందీ సినిమాలు చేసి మంచి హిందీ అంటే తెలుగే టాప్. ఇప్పుడు మన తెలుగే టాప్. మనం వేరే వాళ్ళని పొగిడే అవసరం లేదు. కాకపోతే రోజులు మారాయి. రోజులు మారాయి. రాజమౌళి గారు వచ్చాక, సందీప్ రెడ్డి వంగ గారు లాంటి వాళ్ళు వచ్చినాక అవును ఒకప్పుడు మన సినిమాలు అంటే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమాలు కూడా ఆపే ఒక రేంజ్కి వచ్చింది. అవును సో ఒక్క 2 సినిమాలతో సందీప్ రెడ్డి వంగ గారు అసలు హిందీ బాలీవుడ్ మామూలుగా కాదు హిందీ వాళ్ళు. సో నెక్స్ట్ ఇంకా రాజమౌళి గారు ఆస్కర్ అవార్డే వచ్చింది అవును. మనకి. అయితే నాకు లాస్ట్ టైం నాకు బేబీ డైరెక్టర్ రాజేష్ గారు కలిశారు. తనతో మాట్లాడాను. తను మాట్లాడితే నేను చెప్పాను, సార్ నేను హిందీలో చేస్తాను సార్ నేను అంటే. తను ముంబైలోనే ఇప్పుడు బేబీ సినిమా మేబీ హిందీలో చేస్తున్నట్టున్నాడు. నాకు సార్ కాంటాక్ట్లో ఉంటారు. అయితే అది ఆడిషన్ అంత కలెక్ట్ చేసేటప్పుడు మీరు ఒకసారి ముంబై రండి అని అడిగారు సార్. సరే వస్తాను సార్ పక్కా అని చెప్పాను సార్కి. ఇంకా అలా హిందీలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అంటే నేనేమంటానంటే మనం తెలుగు వాళ్ళము ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాం, అవును. తెలుగు వాళ్ళం. సో ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆ ఖాన్ అంటే ఎక్కడ చూసినా మనమే ఉండాలి, Yes. ఎక్కడైనా మనమే ఉండాలి. ఇప్పుడు మన డైరెక్టర్స్ తోపు డైరెక్టర్లు ఇండియాలోనే. ఎందుకంటే ఏ హిట్ కొట్టినా మన డైరెక్టర్సే కొడుతున్నారు. అవును. మీరు తమిళ్ కానీ తెలుగు వేరే ఏ లాంగ్వేజ్ చూసుకున్నా మన డైరెక్టర్సే టాపు, మన హీరోసే టాప్. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను మొన్న రీసెంట్గా వీరసింహారెడ్డి అనే సినిమా చూశాను బాలకృష్ణ గారిది. అసలు నాకు అది మలినేని గోపిచంద్ గారు అని డైరెక్టర్ అని నాకు తెలీదు. నేను అంటే అది మరి మర్చిపోయి ఉంటాను నేను. ఆ సినిమా చూసిన తర్వాత ఏంట్రా సినిమా ఇంత ఖతర్నాక్ ఉందని చెప్పేసి డైరెక్టర్ చూస్తే మలినేని గోపిచంద్ గారు. అప్పటికి నేను సార్ తోటి జాట్ సినిమా చేసి ఉన్నా. అరే నేను ఇంత మంచి డైరెక్టర్ తోటి సినిమా చేసినా అని చెప్పేసి నేను ఆ తర్వాత మళ్ళీ అలా టీంతో మాట్లాడిన, అన్న సార్ చేశారా అసలు అని చెప్పేసి ఆ సినిమా చూసేటప్పుడే మళ్ళీ బాలయ్య గారితో మళ్ళీ మలినేని గోపిచంద్ ఇంకోటి పడి ఉంటే బాగుండేది అని మనసులో అనుకునే ఉన్నాను. వాళ్ళ సినిమా అనౌన్స్ అయింది మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా. అసలు మస్తు హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారిని ఈ రేంజ్లో చూపించాడంటే, నేనేంటంటే అండి నా ఇంట్లో నాకు సపరేట్ థియేటర్ ఉంటుంది పైన రూమ్. ఈ పిల్లలు డిస్టర్బ్ చేస్తారు నాకు ఫ్యామిలీ. ఎప్పుడన్నా సీన్ చూసేటప్పుడు మా ఆవిడేనంట ఈ సీన్ చూడంటే అట్లా చూసుకుంటే ఏదో పని చేస్తుంది ఆమె. నాకు కోపం వస్తుంది. ఎందుకంటే ఒక సీన్ చూడమంటే సీనే చూడాలి. ఆ మధ్యలో సీన్ చూసుకుంటే అటు చూడడం అంటే మనం ఏంటంటే కంప్లీట్ నాది ఎలా ఉంటుందంటే సినిమా మొదలు పెడితే నాకు డైలాగ్ టు డైలాగ్ నేను చూడాలి, మిస్ కావద్దనే ఎగ్జైట్లో నేను ఉంటాను. ఇక పక్కన ఆమె ఉంటుంది, అది చూడు ఇటు సీన్ బాగుంటుంది అంటే ఇట్లా చూస్తుంది అనుకోలే కానీ అటు మైండ్ డైవర్ట్ అయిపోయి అటు వెళ్ళిపోద్ది. చూడు అట్లా చేస్తుంది. అందుకే నేను ఎవరితో సినిమా చూడడానికి అసలు ఇష్టపడను. నేను ఒక్కొన్నే పైననే నా టీవీ రూమ్ ఉంది పైన పెట్టుకొని మంచి మ్యూజిక్ సినిమా పెట్టుకొని చూసి ఎంజాయ్ చేస్తాను. నేను మొత్తం సినిమా చూసి అప్పుడు సినిమా నా పర్సనల్గా నేను ఫీల్ అవుతాను దాన్ని అలాగా. సూపర్ సార్ సూపర్. అండ్ ఇంకొకటి అండి మీకు ఇంకోటి చెప్పాలి. గేమ్ చేంజర్ జరిగినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందండి. షూట్లో నేను రామ్ సార్ మేము ఈసీ ఆఫీసర్ చేసామండి. అందులో నలుగురం మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిన తర్వాత షూట్ స్టార్ట్ అయింది. శంకర్ సార్ అన్నారు నువ్వు ఇక్కడ నిలబడు అందరికీ ప్లేస్ ఇస్తున్నారండి. ప్లేస్ ఇస్తే నేనేం చేశాను, నువ్వు ఇక్కడ నిలబడి నిలబడ్డాను. అయితే శంకర్ సార్ అన్నారు
యు ఆర్ నాట్ ఏ హీరో బట్ యు ఆర్ లుకింగ్ లైక్ హీరో, నీ ప్లేస్ అది కాదు, పక్కకి జరుగు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది శంకర్ సార్తో ఆ డైలాగ్. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ మాట్లాడినాము. అంటే ఫస్ట్ ఏంటంటే హట్ అయినట్టు, అది నీ ప్లేసా, అది హీరో ప్లేస్, నీది కాదు, పక్కకి జరుగు అంటే అది హట్టింగ్. తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ యు ఆర్ నాట్ ఏ హీరో బట్ యు ఆర్ లుకింగ్ లైక్ హీరో అని, అసలు ఇంత చాలా హ్యాపీ అనిపించింది ఆ సినిమాలో. సూపర్, అసలు సూపర్ అండి, సూపర్ జర్నీ. అండ్ మీకు ఇప్పటికే టైం అయిపోతున్నట్లుంది. సో కొంచెం మాకు కొంచెం లేట్ అయిపోయింది, బట్ ఫైనల్లీ మీరు మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అండ్ సూపర్ సక్సెస్. మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెద్ద తర్వాత ఇంకా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం మనము. 100%. సో సూపర్ సక్సెస్లో ఉన్నారు. ఇంక ఇలానే మంచిగా మీరు అనుకున్నట్టు హిందీ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు అన్నారు కదా తెలుగు వాళ్ళు అందరి చోట ఉన్నట్లు మనం కూడా అన్ని చోట్లకి వెళ్ళాలి. మనం అది చెప్తున్నానండి, నేను 100% మన గురువు గారు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ హాలీవుడ్కి వెళ్తారు. వాళ్ళ వెనకనే వాళ్ళు పట్టుకొని మనం కూడా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనక మనం కూడా వెళ్తాం 100%, అంటే డౌటే లేదు. సూపర్, అన్డౌటెడ్లీ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బట్ పాపం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఆయన ఎప్పుడో వచ్చారు, బట్ కొంచెం మాకు మిస్కమ్యూనికేషన్ అవ్వడం వల్ల, బట్ సార్కి ఆఫీస్ టైం అవుతుంది, సో అందుకే తొందరగా వదిలేస్తున్నాము. లేదు అంటే ఇంకొంచెం సేపు మేము ఇంటర్వ్యూ కంటిన్యూ చేసేవాళ్ళం. బట్ ఏదేమైనా అప్పుడు మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి ఫ్రీ టైం తీసుకొని ఆ మూవీ విశేషాలనే తెలుసుకుందామండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే బీఆర్కే ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా మీరు ఇంత టైం ఇచ్చి పిలిపించి మంచి ఇంటర్వ్యూ చేశారు. ఎస్పెషల్ ఉమా గారికి మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తానండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.